Hi students, I'm Prakash, Chartered Accountant, acting as academic advisor in Masterminds from the past 20 years. My dear students, ఇవాళ CA ఫౌండేషన్ పేపర్ 3 ఎగ్జామ్ కంప్లీటెడ్ అండి. సో చాలామంది పాపం అసలు ఈ పేపర్ ఎలా ఇస్తాడు, పేపర్ 1-2 ఈజీగా ఉంది, పేపర్ 3 టఫ్గా ఇస్తాడేమో అని విపరీతంగా టెన్షన్ పడిపోయారండి. అమ్మయ్యా, ఇక్కడితో ఒక టెన్షన్ అయిపోయింది. సో మనం ఎవరం ఊహించని విధంగా పేపర్ అయితే ఈజీగా వచ్చింది. సో మా స్టూడెంట్స్ అయితే, మాస్టర్మైండ్ స్టూడెంట్స్ అయితే చాలా బాగా రాశారని చెప్పి ఫీడ్బ్యాక్ ఇచ్చారు. సార్ నేను అంత బాగా రాయలేదు సార్, ఇట్స్ ఓకే, కానీ మేబీ ఈ పేపర్లో నీకు 40 వస్తాయి, మేబీ అకౌంట్స్లో వస్తాయేమో 60, రేపు నెక్స్ట్ జరగబోయే ఎకనామిక్స్ అండ్ బీసీకేలో వస్తాయేమో 60. ఎందుకు అలా డిసప్పాయింట్ అవుతారు? జరగాల్సింది మాత్రమే చూడండి, అయిపోయింది, దాని గురించి అనవసరం. మీరు ఎగ్జామ్ చాలా బాగా రాశారు, కొంచెం ఆ ఎక్సైట్మెంట్ని కంట్రోల్ చేసుకోండి. ఇన్ని రోజులు పడ్డ కష్టం ఈ ఒక్క రోజుతో వృధాగా పోగొట్టద్దు. అప్పుడప్పుడు మనం ఇండియా పాకిస్తాన్ మ్యాచెస్ చూస్తూ ఉంటాం. మన వాళ్ళు ఏం చేస్తుంటారంటే లాస్ట్ ఒక 5 ఓవర్స్లోనో 10 ఓవర్స్లోనో ఎలాగూ గెలుస్తాం అనే ఒక చిన్న నెగ్లిజెన్స్ అక్కడ కనిపిస్తుంది, అవుట్, మ్యాచ్లో వేసిపోయింది. ఇన్నాళ్ళు మీరు పడ్డ కష్టం ఇంకొక ఎగ్జామ్ వరకు మీ ఎక్సైట్మెంట్ని కంట్రోల్ చేసుకోండి, మీ ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకోండి. సో ఈ 3 ఎగ్జామ్స్ మనం చాలా బాగా రాసాం కాబట్టి పేపర్ 4 ఖచ్చితంగా బాగా రాస్తాం, అలాంటివి ఏం లేవు. మనం భయపడుతున్నటువంటి సర్ప్రైజ్ అనేది పేపర్ 4లో కూడా రావచ్చు, అది ఎప్పుడైనా జరగచ్చు. తొందరపడకండి, ఇదే టెంపో ఇంకొక 2 డేస్ కూడా మెయింటైన్ చేసి కష్టపడి చదవండి. సో ఈ లాస్ట్ పేపర్లో కూడా మంచి మార్క్స్ వచ్చేలా చూసుకోండి. మేబీ ఇప్పటి వరకు మనకు ఎలా ఉంటుందంటే పాస్ అయితే చాలరా బాబు, మనకి ఇప్పుడు థాట్స్ మారిపోతాయి, మంచి మార్క్స్ రావాలి, అవకాశం ఉందిగా, మంచి మార్క్స్ వచ్చే అవకాశం ఉందిగా, ఎందుకు ఛాన్స్ పోగొట్టుకుంటారు? మంచిగా చదవండి. సో పేపర్ 4 ఎలాగైనా రాసేస్తానులే అనేటువంటి నెగ్లిజెన్స్ నుంచి బయటికి రండి. ఏమో ఏదన్నా ప్రీవియస్ 3 పేపర్స్లో కొంచెం మార్క్స్ తగ్గినా పేపర్ 4 మనం మంచి మార్క్స్ తెచ్చుకున్నాం అనుకోండి, అగ్రిగేట్ ప్రాబ్లం రాకుండా ఉంటుంది కదా, అందుకని. అలానే సో మేము మీకు మ్యాక్సిమం సర్వీసెస్ మేము అందించామండి. లాక్డౌన్ పీరియడ్లో అందరూ రికార్డెడ్ వీడియో లెక్చర్స్ ఇస్తే మేము మాత్రం జూమ్ క్లాసెస్ కండక్ట్ చేసాం. ఎవరు ఎగ్జామ్స్ కండక్ట్ చేయకపోతే మేము ఎగ్జామ్స్ కండక్ట్ చేసాం. ఇన్నిసార్లు మన ఎగ్జామ్స్ పోస్ట్పోన్ అవుతూ వచ్చినాయి, ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ అను CA ఫౌండేషన్ ఎగ్జామ్స్. బట్ మేము మాత్రం అలా మారిన ప్రతిసారి మీకు రివిజన్ ఎగ్జామ్ షెడ్యూల్ చేంజ్ చేసాం. ఇంటర్మీడియట్ ప్లస్ CA ఫౌండేషన్ కలిపి చెప్పే చాలా కాలేజెస్లో సిలబస్ అవలా, బట్ మాస్టర్మైండ్స్లో సిలబస్ అయిందనే విషయం మీకు తెలుసు. అలా సిలబస్ అవ్వడమే కాదు, చివరిలో ఒక 45 డేస్ పాటు మీకు రివిజన్ ఎగ్జామ్స్ పెట్టాం. మీ ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ పోస్ట్ పోయిన అయిన ప్రతిసారి మేము షెడ్యూల్ మార్చాం. సో సిలబస్ అయిపోయిన తర్వాత మీకు ప్రతి చాప్టర్ బ్రీఫ్గా రివైజ్ చేసాం, రివైజ్ చేసి మీకు రివిజన్ ఎగ్జామ్స్ కండక్ట్ చేసాం, ప్రీ ఫైనల్ ఎగ్జామ్స్ కండక్ట్ చేసాం. మీ పబ్లిక్ ఎగ్జామ్స్ జరిగేంత వరకు మీకు డౌట్స్ క్లారిఫికేషన్కి ఫ్యాకల్టీని పంపించాం. అంతెందుకండి, ఎల్లుండి మీకు పేపర్ 4 ఎగ్జామ్ అండి, ఇవాళ రేపు కూడా మీకు ఎకనామిక్స్ ఫ్యాకల్టీని అందుబాటులో ఉంచుతున్నాం. సో అయినా కూడా, అంటే మేము ఎంత చేసినా కూడా స్టిల్ కొన్ని లోపాలు ఉంటాయండి, దానికి మీరు పెద్ద భూతద్దంలో చూడాల్సిన అవసరం లేదు. సో ఏదన్నా మేము తప్పులు జరిగినా కూడా అది తెలియక జరిగినవే కానీ కావాలని చేసినవి కాదు. సో నిజంగానే మీకు అంటే మీకు ఏదో నష్టం చేయాలి అని అనిపిస్తే ఇన్ని సర్వీసెస్ ఎందుకు చేస్తామండి? చేయం కదా. ఈవెన్ మీకు గుర్తుండే ఉంటుంది, లాస్ట్ మూమెంట్లో మీకు సప్లిమెంటరీ మెటీరియల్స్ ఇచ్చాం, ఎరాటా ఇచ్చాం, రీజనింగ్ అప్డేటెడ్ మెటీరియల్ ఇచ్చాం. సో అలానే బిజినెస్ ఆర్గనైజేషన్ బీసీకేలో ఉంటుంది, దానికి అప్డేటెడ్ మెటీరియల్ ఇచ్చాం. కాబట్టి అవేవి మీరు మనసులో పెట్టుకోకుండా మీరు హ్యాపీగా చదువుకోండి. ఇక ఎకనామిక్స్లో ముందు ఏం చదవమంటారో చెప్పండి సార్. సో మీరు ప్రీవియస్ 3 పేపర్స్లో చెప్పినవి మాకు బాగా హెల్ప్ అయినాయి సార్, ఈ పేపర్ కూడా చెప్పండి. చెప్తానమ్మా. ముందుగా మీ ప్రిపరేషన్ అంతా బీసీకేతో స్టార్ట్ చేయండి. బీసీకేలో అడ్వాంటేజ్ ఏంటంటే 6 చాప్టర్లు ఉంటాయండి, మీకు 40 మార్క్స్ వస్తాయి, అంతకంటే ఏం కావాలి? అందుకని ఫస్ట్ బీసీకేతోనే స్టార్ట్ చేయండి. బీసీకేలో బిజినెస్ ఆర్గనైజేషన్స్ అనే చాప్టర్ ఉంటుంది. మేమైతే మీకు లేటెస్ట్ మెటీరియల్ కూడా ఇచ్చామండి. ఆ మెటీరియల్ ఇచ్చిన తర్వాత CA ఇన్స్టిట్యూట్ న్యూస్ లెటర్లో
ఇంకొన్ని అప్డేషన్స్ వచ్చినాయి, అది కూడా మీకు ఒక డాక్యుమెంట్ రూపంలో ఇచ్చాం. కాబట్టి తప్పనిసరిగా అవన్నీ రివైజ్ చేసుకోండి. బిజినెస్ ఆర్గనైజేషన్స్ చాప్టర్ మాత్రం కనీసం 2-3 టైమ్స్ రివైజ్ చేయండి. దాని తర్వాత తక్కువ కష్టపడి మీరు ఎక్కువ మార్కులు సంపాదించుకునేది కామన్ బిజినెస్ టెర్మినాలజీస్ బీసీకేలో. ఇది జనరల్గా రాసేస్తాను, నో. ఒకసారి నాకు పేరెంట్ ఫోన్ చేసి చెప్పారు, సార్ మా వాడు అన్ని ఎగ్జామ్స్ బాగా రాశాడు సార్, బీసీకే చెడగొట్టుకున్నాడు ఎందుకు, ఇది జనరల్గా రాసేయచ్చు. అలా ఏమి ఉండదండి, బీసీకే కూడా మీరు చదివే రాయాలి. సో ఆ కామన్ బిజినెస్ టెర్మినాలజీస్ బాగా చదవండి, తక్కువ చదివి ఎక్కువ మార్కులు వస్తాయి. దాని తర్వాత రిమైనింగ్ 4 చాప్టర్స్ చదువుకోండి. సో బీసీకే మొత్తం అయిపోయిన తర్వాత ఎకనామిక్స్ జోలికి రండి. ఎకనామిక్స్లో తక్కువ చదివి ఎక్కువ మార్కులు సంపాదించే చాప్టర్స్ ఏంటంటే, 1 బిజినెస్ సైకిల్స్ అండి, 2 ప్రైస్ అండ్ అవుట్పుట్ డిటర్మినేషన్ అండి, 3 మీనింగ్ అండ్ నేచర్ అండ్ స్కోప్ ఆఫ్ ఎకనామిక్స్. ఐ రిపీట్, 1 బిజినెస్ సైకిల్స్ అండి, 2 ప్రైస్ అండ్ అవుట్పుట్ డిటర్మినేషన్ అండర్ వేరియస్ మార్కెట్స్, 3 నేచర్ అండ్ స్కోప్ ఆఫ్ ఎకనామిక్స్. ఈ 3 చాప్టర్లు మీరు చదివితే అప్రాక్సిమేట్లీ 30 మార్క్స్ వస్తాయండి. కాబట్టి ఈ 3 చాప్టర్లు పర్ఫెక్ట్గా చదవండి. ఈ 3 చాప్టర్స్ అయిపోయిన తర్వాత అప్పుడు మీరు చదవాల్సినవి కాస్ట్ అనాలిసిస్, ప్రొడక్షన్ అనాలిసిస్, ప్రొడక్షన్ థియరీ ఆఫ్ కన్జ్యూమర్స్ బిహేవియర్, అలానే ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్. ఇవి అయిపోయిన తర్వాత మీరు మిగతా చాప్టర్స్ అన్నీ చదువుకోండి. ఎకనామిక్స్లో ఎక్కడైతే డయాగ్రామ్స్ ఉంటాయో అవి జాగ్రత్తగా చూసుకోండి. ఎకనామిక్స్లో మీకు ఎక్కడైతే ఫార్ములాస్ ఉంటాయో అవి ఖచ్చితంగా రిఫర్ చేసుకోండి. సార్ డెఫినిషన్స్, ఆథర్ నేమ్స్ చదవాలా, అది మీ చాయిస్ అండి. మహా అయితే ఎగ్జామ్లో 1 or 2 మార్క్స్ వస్తాయి, అది వదులుకోవడానికి రెడీ అంటే చదవకపోయినా పర్లేదు. లేదు సార్ నేను అది కూడా రాయాలి ఎగ్జామ్లో అంటే మీరై చదవాల్సి ఉంటుంది. సార్ మరి ఎగ్జామ్లో ఏ ఆర్డర్లో రాయమంటారు? ఆల్రెడీ నేను పేపర్ 3లో చెప్పినానండి. ఏంటంటే ఎకనామిక్స్లో ప్లే చేస్తున్న ట్రిక్ ఏంటంటేనండి, క్వశ్చన్ చిన్నదిగా ఉంటుంది, జస్ట్ ఒక లైన్ ఉంటుంది అంటేనండి, కానీ దాంట్లో చాలా అర్థం ఉంటుందండి, చాలా డీప్గా చదవాలి. సో అంటే మీరు ఒకసారి చదవంగానే మీకు ఏదైతే క్వశ్చన్ కనిపిస్తుందో దాని మీనింగ్ అది కాదు, దాంట్లో డెఫినెట్గా డీప్ మీనింగ్ ఉంది, అర్థం చేసుకోవాలి. త్రివిక్రమ్ సినిమా డైలాగ్స్ ఉంటాయి చూసారా, సింగిల్ సెంటెన్స్ ఉంటుంది అంతే, బట్ దాన్ని కూర్చొని అనలైజ్ చేస్తే అర్థం చాలా లోతుగా ఉంటుంది. ఎకనామిక్స్లో క్వశ్చన్స్ అన్నీ అలానే ఉంటాయండి. చదవంగానే మీరు ఆన్సర్ పెట్టారా పప్పులో కాలేస్తారు, అస్సలు చేయొద్దా పని. మినిమం 2 times క్వశ్చన్ చదవండి. ఎస్పెషల్లీ క్వశ్చన్ చిన్నదిగా ఉంటే 3 times చదవండి, అప్పుడు మీకు అర్థమవుతుంది. అంతెందుకండి, ఒకే సినిమా ఫస్ట్ టైం చూస్తే మీకు కొన్ని డౌట్స్ వస్తాయి, రెండోసారి చూస్తే ఆ డౌట్స్ అన్ని క్లియర్ అవుతాయి. ఎప్పుడైనా అంతేనండి, ఒక పని ఫస్ట్ టైం చేసినప్పుడు క్లారిటీ ఉండకపోవచ్చు, మళ్ళీ చేసినప్పుడు క్లారిటీ వస్తుంది. అలానే మీరు ఫస్ట్ టైం ఇల్లు కట్టినప్పుడు చాలా తప్పులు చేస్తారండి. మీరు కొంచెం ఫైనాన్షియల్గా సౌండ్ అయ్యి ఇంకొక ఇల్లు కూడా మనం కన్స్ట్రక్ట్ చేసుకునే అదృష్టం వచ్చిందనుకోండి, అప్పుడు ఆ తప్పులన్నీ మనం రెక్టిఫై చేసుకుంటాం. ఏ పనైనా అంతేనండి. సో ఫస్ట్ టైం చదివినప్పుడు మీకు తప్పుడుగానే అర్థం అవుతాయి, అది నమ్మేసుకొని మీరు ఆన్సర్ చేయకండి. సో చిన్న క్వశ్చన్ అయితే 2-3 times చదవండి. ఎకనామిక్స్లో ఇస్తున్న క్వశ్చన్స్ అన్నీ అలానే ఇస్తున్నారు. అందుకనే ఎకనామిక్స్ అండ్ బీసీకేలో చాలామంది స్టూడెంట్స్ చేసే కంప్లైంట్ ఏంటంటే, సార్ నేను ఎగ్జామ్ చాలా బాగా రాశాను సార్, ఎందుకని తక్కువ మార్క్స్ వచ్చినాయి? ఇదే రీజన్, నువ్వు బాగా రాసానని అనుకుంటున్నావు, ఎందుకంటే తొందర, దట్టు లాస్ట్ ఎగ్జామ్ కదా. సో పిల్లలంతా ఏంటంటే హాలిడే మూడ్లో ఉంటున్నారు, అబ్బా ఇది అయిపోతుంది రావు దరిద్రం. తప్పండి, ప్రతి ఎగ్జామ్ని కూడా చాలా జాగ్రత్తగానే అటెంప్ట్ చేయాలి. ఫస్ట్ ఆ మైండ్ సెట్ నుంచి బయటికి రండి. సో ఎకనామిక్స్ విషయంలో కూల్గా థింక్ చేయాలండి, ఎక్కడ టెన్షన్ పడద్దు, తొందరపడద్దు. క్వశ్చన్ చిన్నదిగా ఉంటుంది, కూల్గా థింక్ చేసి 1కి 4 సార్లు చదివి దెన్ యూ కమ్ టు ఏ కంక్లూజన్. ఇది ఎకనామిక్స్ సంబంధించినటువంటి ప్రత్యేకత. ఇక్కడ కూడా అంతేనండి, ఫస్ట్ 10 questions అసలు చదవకండి, 11th question నుంచి మొదలు పెట్టండి. సో ఫస్ట్ రౌండ్లో ఒక్కొక్క క్వశ్చన్కి 1/2 minute మాత్రమే స్పెండ్ చేయండి. అలా 1/2 minuteలో ఆన్సర్ చేయగలిగినటువంటి క్వశ్చన్స్ అన్నీ ఆన్సర్ చేసేయండి. దాని తర్వాత సెకండ్ రౌండ్లో ఒక్కొక్క క్వశ్చన్కి 1 minute స్పెండ్ చేయండి. అలా 1 minute స్పెండ్ చేసి ఆన్సర్ చేయగలిగినవన్నీ ఆన్సర్ చేసేయండి. ఇలా చేయడం వల్ల ఫస్ట్ 30-40 minutesలోనే మీరు ఒక 40-50 questions ఆన్సర్ చేసేస్తారు.
మీ కాన్ఫిడెన్స్ లెవెల్స్ విపరీతంగా పెరుగుతాయి. ఎప్పుడైతే కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరుగుతాయో మీరు ఇంకా బెటర్గా పర్ఫామ్ చేస్తారు. మీ మైండ్ ఇంకా బాగా వర్క్ చేయడం స్టార్ట్ చేస్తుంది. అందుకని మీ కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరగడానికి వర్క్ చేయండి. అంటే ఏం లేదమ్మా, ఫస్ట్ 30-40 మినిట్స్లోనే మనకి క్వాలిఫైయింగ్ మార్క్స్ సంపాదించుకోవాలి. అంటే ఎంత? 40 to 50. దాని తర్వాత 1.5 hour ఎగ్జామ్ రాయంగానే మీకు ఒక 70 to 80 మార్క్స్ మీరు అటెంప్ట్ చేసేస్తారండి. ఇక్కడే జాగ్రత్త పడాలండి. ఎవరైతే యావరేజ్ అండ్ బిలో యావరేజ్ స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళు చేయాల్సిన పని ఏంటంటే అక్కడతో ఆపేయండి. ఆ 70-80 మార్క్స్కి మీరు సాటిస్ఫై అవ్వండి. పొరపాటున ఆ లక్ష్మణ రేఖ మీరు దాటారా, నెగిటివ్ మార్కింగ్ వల్ల మీరు మార్కులు కోల్పోతారు. అత్యాశకు వెళ్ళొద్దు. గుర్తుపెట్టుకోండి, బాగా ఇంటెలిజెంట్ స్టూడెంట్ కూడా ఇక్కడ రాంగ్ డెసిషన్స్ కనుక తీసుకున్నాడా ఫెయిల్ అవుతాడు. యావరేజ్ స్టూడెంట్ నేను చెప్పింది విని అక్కడితో ఆగుతాడా, వాడు పాస్ అవుతాడు. సో ఎగ్జామ్లో తీసుకునే ప్రతి చిన్న నిర్ణయం కూడా మీ సక్సెస్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. అందుకని తొందరపడకండి. ఆ 70-80 మార్క్స్కి మీరు సాటిస్ఫై అయ్యి ఖాళీగా కూర్చోండి. సార్ మిగతా అందరూ రాసి నేను రాయకపోతే బాగోదు సార్, రాసిన క్వశ్చన్సే మళ్ళీ చెక్ చేసుకో, ఏమైనా తప్పులు ఉంటే రెక్టిఫై చేసుకో, అంతే తప్ప ఆ 70-80కి మించి రాయొద్దు. ఇక రిమైనింగ్ స్టూడెంట్స్ 70-80 రాసిన తర్వాత ఇంకొక 10 క్వశ్చన్స్ రాసుకోండి కావాలంటే, బట్ 90 అనే లిమిట్ మాత్రం క్రాస్ అవ్వద్దు. ఎట్టి పరిస్థితుల్లో 90 క్వశ్చన్స్కి మించి రాయొద్దు. అండ్ చాలామందికి ఒక బ్యాడ్ హ్యాబిట్ ఏంటంటే క్వశ్చన్ పేపర్లో ఆన్సర్లన్నీ టిక్ చేసుకుంటారు, చివరిలో OMR షీట్లో మార్క్ చేస్తారు. ఆ తప్పు అసలు చేయకండి. సో అలానే వీలైనంత వరకు ప్రాబ్లమ్స్ ఉంటాయి చూసారు, అలాంటివన్నీ మిడిల్లో ఆన్సర్ చేయండి. అలానే ఒక సింగిల్ MCQ మీద 5 minutes 10 minutes స్పెండ్ చేయడం తప్పు, అలా చేయకండి. అలానే ఒక క్వశ్చన్ చదివి వెంటనే OMR షీట్లో ఆన్సర్ మార్క్ చేసేయండి. సార్ MCQs అన్నీ నేను సేమ్ ఆర్డర్లో అటెంప్ట్ చేసుకుంటూ వెళ్తాను, ఇట్స్ అ బ్యాడ్ హ్యాబిట్. అసలు ఆర్డర్తో సంబంధమే లేదు. సో ఇవి మీరు ముఖ్యంగా కేర్ తీసుకోవాల్సిన విషయాలు. లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, ఎగ్జామ్స్ అయిపోయిన వెంటనే వితిన్ 36 to 48 hours మేము అన్ని సబ్జెక్ట్స్కి, అంటే ఇంక్లూడింగ్ MCQ సబ్జెక్ట్స్కి క్వశ్చన్ పేపర్స్ పెడతాం, సజెస్ట్ ఆన్సర్స్ పెడతాం, వాటిని ఎక్స్ప్లెయిన్ చేస్తూ యూట్యూబ్లో రికార్డ్ చేసి వీడియోస్ పెడతాం. చక్కగా అవన్నీ అనలైజ్ చేసుకొని మీరు క్వాలిఫై అవ్వబోతున్నారో లేదో డిసైడ్ చేసుకోండి. క్వాలిఫై అవుతాను అంటే CA ఇంటర్కి ప్రీ రిజల్ట్స్ బ్యాచెస్లో ప్లాన్ చేసుకోండి. ఏమో సార్ డౌట్ అని అనుకుంటే మీరు వెంటనే CA ఫౌండేషన్ రెగ్యులర్ బ్యాచ్కి వచ్చేసేయండి. ఎగ్జామ్స్ అయిన తర్వాత చక్కగా ఒక 4-5 days మీరు ఎంజాయ్ చేయొచ్చు, ఏమీ ఇబ్బంది లేదు. దాని తర్వాతనే మీకు CA ఇంటర్ ప్రీ రిజల్ట్స్ బ్యాచెస్ స్టార్ట్ అవుతాయి. అంటే ఖచ్చితంగా CMA ఫౌండేషన్ ఎగ్జామ్స్ రాసేయండి. సో మీకోసమే మనం యూట్యూబ్లో 2 ప్లేలిస్టులు క్రియేట్ చేసామండి. CA ఫౌండేషన్ ఎగ్జామ్స్ అయిన తర్వాత ఏం చేయాలి, 100% మీకు పర్ఫెక్ట్ క్లారిటీ వచ్చే విధంగా సిరీస్ ఆఫ్ వీడియోస్ మేము రికార్డ్ చేసి అప్లోడ్ చేస్తున్నామండి. అవన్నీ ఖచ్చితంగా వాచ్ చేయండి. మీరు నాతో డైరెక్ట్గా ఇంటరాక్ట్ అవ్వాలంటే అవ్వచ్చండి. నా మెయిల్ ఐడి వచ్చేటప్పటికి mssprakash2012@gmail.com. ఆల్ ది బెస్ట్ మై డియర్ స్టూడెంట్స్. ఖచ్చితంగా మీరు చాలా బాగా రాస్తారు, ఆ నమ్మకం నాకు ఉంది. సో మాస్టర్ మైండ్స్ యొక్క నేమ్ అండ్ ఫేమ్ మీరు ఇంకా ఇంకా ఎక్స్పాండ్ అయ్యేటట్టుగా చేస్తారు. మీ మీద నాకు ఆ పూర్తి విశ్వాసం ఉంది. వన్స్ అగైన్ ఆల్ ది బెస్ట్ టు ఆల్ ఆఫ్ యూ. బాయ్, గుడ్ నైట్, థ్యాంక్ యూ.